వేల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారుకు భయం ఎందుకు? రోడ్లు అన్నాక వంపులు తిరగడం, ఎత్తుపల్లాలు రావడం కామనే. కానీ ప్రత్యర్థి విసిరే బాణాలకు ప్రతి బాణాలు విసిరాల్సిన అవసరం దేనికి? చేసే పని కరెక్ట్ అయితే, అది కరకట్ట అయినా కాలిబాట అయినా సరే రోడ్డు పడిందా లేదా అనేది మాత్రమే చూడాలి. దాని వెనక ప్రభుత్వ విజన్ కూడా తెలియాలి. ఇప్పుడు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు ఎస్ మలుపు వెనక పెద్ద కథే ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో కంప్లీట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్నో జాతీయ రహదారులు, మరెన్నో ఫ్లైఓవర్లు, మలుపులు తిరుగుతూ వయ్యారాలు ఒలకబోస్తూ ముందుకు సాగడం లేదా? అంతెందుకు, రైల్వే ట్రాక్లు సైతం మలుపులు తిరగడం తెలీదా? ఇదే ఆంధ్రప్రదేశ్లో కడియం నుంచి రాజమండ్రి వచ్చే రైల్వే లేని మలుపుకు ఓ చరిత్రే ఉంది. అంతెందుకు, హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మలుపు గురించి ఎంతమందికి తెలియదు? ప్రతి చోట ఇలాంటివి కామనే. వాటి వెనక కూడా ఎన్నో కారణాలుంటాయి. ఇప్పుడు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉన్న ఎస్ మలుపు వెనక కూడా ఓ కారణం ఖచ్చితంగా ఉంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, ప్రభుత్వమే చెప్తోంది. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లో కనిపిస్తున్న ప్రత్యేకమైన ఎస్ ఆకారపు మలుపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వంపు ఎలాంటి ఆకస్మిక మార్పు కాదని, భవిష్యత్తులో రోడ్ల అనుసంధానాలు, ఎలివేటెడ్ కారిడార్, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళికలో భాగమని స్పష్టం చేసింది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ప్రతిపాదిత కారిడార్తో పాటు NH16 కనెక్టివిటీని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది, సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఓపెన్ అయింది. అభివృద్ధి చూసి ఓపుకుంటే మెచ్చుకోవాలి, లేదంటే తప్పుకోవాలి. తార్ రోడ్డు మీద బురద చల్లాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది మేమంటున్న మాట కాదు. సోషల్ మీడియాలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎదుటివాడు చేస్తే ఒప్పుకోరు, తాము చెయ్యరు. వీళ్ళ వరసేంట్రా భగవంతుడా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. జరిగిన డెవలప్మెంట్ కంటే అనవసర రచ్చ ఎక్కువైపోయింది. ఆ రచ్చను అలా వదిలేస్తే సరిపోయేది. దానిపై క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడంతో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.